నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. విద్యార్థులకు నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వంలో అన్యాయం జరుగుతుంది అంటూ వైసీపీ ఈరోజు యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఇది సూపర్ సక్సెస్ అయింది అని చెప్పి ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నారు. ఇక విద్యార్థులకు నిరుద్యోగులకు అన్యాయం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే 4600 కోట్ల వరకు బాకీ పెడితే కూటమి ప్రభుత్వమే దాన్ని చెల్లించింది అని చెప్పి ఇటు అసెంబ్లీలో లోకేష్ గారు చెప్పడం అయితే జరిగింది. ఇదిలా ఉంటే మరోపక్క ఈ రోజే వైఎస్ఆర్సీపీ పార్టీ ఆవిర్భావ దినోత్సవం కూడా జరిగింది. ఇక ముఖ్యంగా ఇదే రోజే విజయసాయిరెడ్డి గారు మరి వైసీపీ పార్టీని అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కడిగి పారేసిన పరిస్థితి. మరి ఆ క్వార్టరీ వల్లే జగన్మోహన్ రెడ్డి గారు అధపాతాళానికి పడిపోయారని, ఆ క్వార్టరీని వదిలించుకుంటేనే జగన్మోహన్ రెడ్డి సర్వే అవ్వగలరు అని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో ఒకే రోజు ఈ పరిణామాలన్నింటినీ ఎలా చూడొచ్చు, అసలు జగన్మోహన్ రెడ్డి గారు పరిస్థితి ఏంటి, ఇలాంటి విషయాలన్నీ కూడా ఈరోజు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన తీసుకునే నిర్ణయాలు, ఆయన చేసే పనుల్లో ఆయనకే క్లారిటీ ఉండట్లేదు. అండ్ ఆల్మోస్ట్ ఇక్కడ ఉండట్లేదు, ఎక్కువ బెంగళూరులోనే ఉండటం కూడా జరుగుతోంది. మరి ఎందుకనో కానీ అసలు ఆయనకి గ్యాప్ కూడా ఉండట్లేదు. ఈ మధ్య జరిగే పరిణామాలన్నీ బ్యాక్ టు బ్యాక్ ఆయనకి అంతా ఆపోజిట్గానే జరుగుతున్నాయి. అటు ఫ్యామిలీ తరపు నుంచి కావచ్చు, ఇటు రాజకీయాల తరపు నుంచి కూడా కావచ్చు. సో మీరేం చెప్తారు? ఈ రోజే ఆవిర్భావ దినోత్సవం, ఈ రోజే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ ఉండదు అని చెప్పి ఇంక మీదట విజయసాయిరెడ్డి గారు స్టేట్మెంట్ ఇవ్వటం, సో ఏదైనా కూటమి ప్రభుత్వం మీద బదనాం చేద్దాము అంటే ఆయన చేసిన తప్పుడు లెక్కలే బయటికి తీస్తున్నటువంటి పరిస్థితి. సో ఏంటంటారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యూచర్ ఏంటంటారు? ఆయన ఆలోచన విధానం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు? పొద్దున్నే జెండా ఎగరేశాడు, సాయంత్రం పీకేస్తున్నారా అంటే పొద్దున్నే ఫీజు పోరు అన్నాడు, సాయంత్రం దొంగ సొమ్ము పోరా. ఫీజు పోరు కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకి జగన్మోహన్ రెడ్డి పిలుపు ఇవ్వడం ఏంటి, దొంగ సొమ్ము పోరు కోసం క్వార్టరీ రోడ్డు ఎక్కడం ఏంటి అంటే 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి అవినీతి కుంభకోణాల్లో మొత్తం రాష్ట్రం అంతా దోచేశారు. దగ్గర 5 లక్షల కోట్ల అవినీతి జరిగిందని, మద్యం స్కామ్ 20,000 కోట్లని, ఇసుక కుంభకోణం 20,000 కోట్లని, ఇట్లా వరుసపెట్టి ఒక్కొక్క దానిపైన శ్వేతపత్రాలు వేయడం, 14 లక్షల ఎకరాల భూములు కబ్జా చేశారని, అసైన్డ్ భూములు లాగేసుకున్నారని, 25,000 ఎకరాలు అసలు పెద్దిరెడ్డి రిజిస్ట్రేషన్లే కంప్లీట్ అయిందని, అటు ఉత్తరాంధ్రలో విశాఖ వేదికగా నీకు 40,000 కోట్ల రూపాయల విలువైన భూముల కబ్జా జరిగిందని, ఇట్లా అవినీతి దోపిడీ సొమ్ము కోసం ఇవాళ కాట్లాట కొట్లాట. విజయసాయిరెడ్డి దొంగ సొమ్ము పోరు బిగించేశాడా అంటే జగన్కి ఆర్థిక లాభాలు చేకూరిస్తేనే క్వార్టరీ ద్వారా పనులు అవుతాయన్నాడు. ఇది గమ్మత్తుగా ఉంది. ఒకే రోజు ఈ పరిణామాలన్నీ కూడా. ఎంత ఇవాళ డేటు? మార్చి 12, 15 ఏళ్ళైంది ఈ పార్టీ పెట్టి. ఏది జగన్మోహన్ రెడ్డి, ఇది 15వ ఆవిర్భావ దినోత్సవం. మొత్తం 15 ఉచ్చులు పడ్డాయా? జగన్ మెడకి ఉచ్చు, జగన్ కాళ్ళకి ఉచ్చు. ఇవాళ కదిలితే మెదిలితే పరిస్థితి లేదా అంటే అటు తల్లి చెల్లి మనం చూసాం, వాళ్ళ మీద కేసులు వేసాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు నమ్మిన బంటు విజయసాయిరెడ్డి జగన్ భవిష్యత్తు లేదంటున్నాడు. ఇంకా వైసీపీకి భవిష్యత్తు ఎక్కడుంది? గతంలో అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీని ఒక మాట అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ కాంగ్రెస్ పార్టీని ఏమన్నారు? తగలబడుతున్న లక్క గృహం కాంగ్రెస్ పార్టీ అన్నాడు. తగలబడుతున్న లక్క కొంప వైఎస్ఆర్ కాంగ్రెసా అంటే జగనే తన కొంపకి నిప్పంటించుకున్నాడని కనపడుతోంది. ఎటు తల్లిపై కేసు వేయడం ద్వారా, లేకపోతే చెల్లిని రోడ్డుకి ఈడ్చడం ద్వారా, సునీతని కోర్టు పాలు చేయడం ద్వారా, ఇప్పుడు సాయిరెడ్డి ఇవాళ బాంబు పేల్చాడు. అంటే కేవీ రావుని బెదిరించి కాకినాడ సెజ్జు, కాకినాడ పోర్టు లాక్కున్న దీంట్లో 3,600 కోట్ల స్కామ్, పాయింట్ బ్లాంక్ గన్తో ఆయన బెదిరించారని చెప్పి వార్తలు వచ్చిన నేపథ్యంలో దాని వెనుక కింగ్ పిన్ విక్రాంత్ రెడ్డిని నేను పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. సుబ్బారెడ్డి అమెరికాలో దిగితే కేవీ రావు గెస్ట్ హౌస్లోనే దిగుతాడు. ఇట్లా సాయిరెడ్డి బయటపెట్టిన నిజాలు. ఇవాళే ఇన్ని నిజాలు బయటపెట్టాడు, మరి ఇంకా రాబోయే కాలంలో ఇంకెన్ని నిజాలు బయట పెడతాడు అంటే ఫీజు పోరుకు నువ్వు పిలిపివ్వడం ఏంటి? ఆ ఫీజు పెండింగ్ పెట్టిందే నువ్వు కదా. 4,271 కోట్లు ఫీజులు నువ్వు పెండింగ్ పెట్టావు. అటు వసతి దీవెన, విద్యా దీవెన 2,600 కోట్లు,
అటు మధ్యాహ్న భోజనం, కోడిగుడ్లు 200 కోట్లు, చిక్కీల బిల్లు 60 కోట్లు అని వరుసపెట్టి లిస్టు చదివాడు నారా లోకేష్ శాసన మండలిలో, శాసన సభలో. అంటే జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ ఏంటి? అతన్ని అసలు విశ్వసించవచ్చా? అంటే ఇప్పుడు నువ్వే సమస్య సృష్టించి నువ్వే ధర్నా చేయడం అంటే, ధర్నాకి పిలిపివ్వడం అంటే, మిర్చి 7,000కి కొనాలి అని చెప్పి జీవో ఇచ్చింది నువ్వు. క్వింటా మిర్చి ఎంఎస్పి 7,000 నువ్వు జీవో ఇచ్చి 25,000 ఎలా అడుగుతావు? చంద్రబాబు ప్రభుత్వం 25,000 కొనాలంటాడు. పోనీ నువ్వు 7,000కి జీవో తెచ్చినప్పుడు అప్పుడు కేంద్రం నుంచి 12,000కి ఎందుకని కొనిపించలేకపోయావు? ఇప్పుడు చంద్రబాబు 12,000కి కొనిపించాడు. అటు కేంద్ర మంత్రితో మాట్లాడి ఇప్పుడు మిర్చిని నీకు ధర లేకపోయినా క్వింటా 12,000 కొనిపించిన పరిస్థితుల్లో రైతులను ఆదుకున్నది నువ్వా చంద్రబాబు? ఇప్పుడు ఇవాళ ఏంటి, మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ ద్వారా మిర్చి రైతులకి 146 కోట్లతో కొన్నామని అచ్చెన్నాయుడు లిస్ట్ చదివాడు. నువ్వు మిర్చి యార్డు దగ్గర ధర్నా అంటావు, మిర్చి రైతుల మీద నువ్వు మొసలి కన్నీరు గారుస్తావు, పక్కనే లేళ్ల అప్పిరెడ్డిని పెట్టుకుంటావు. ఏ రైతు నిన్ను నమ్ముతాడు? ధాన్యం రైతుల పెండింగ్ బకాయిలు 1,650 కోట్లు పెండింగ్ పెట్టాడు, మేము క్లియర్ చేసాము, నిన్నే మొత్తం అందరికి ఇచ్చాను అని నాదెళ్ల మనోహర్ చెప్పారు సివిల్ సప్లైస్. నువ్వు రైతుల కోసం ధర్నా చేయటం ఏంటి? నువ్వే కదా రైతులు నడ్డి విరిచింది. అంటే జగన్ 3 ఆందోళనలకు పిలిపించాడు ఇప్పుడు ఈ 3 నెలల్లో. ఫీజు పోర్ అన్నాడు, ఇప్పుడు నిన్న ఫీజు పోర్ కాస్త అక్రమ సొమ్ము పోర్ అయింది, విద్యుత్ బాకీల ఉద్యమం ఆందోళన. అంటే అసలు విద్యుత్ ఛార్జీలు పెంచిందే నువ్వు. 9 సార్లు ఛార్జీలు పెంచిన నువ్వు కరెంటు ఛార్జీలు పెంచొద్దని ధర్నా చేస్తే రైతుల కోసం ఒకసారి చేశారు. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి క్రెడిబిలిటీ క్రైసిస్ అనేది అదే. అసలు జగన్ని తల్లి నమ్మలేని పరిస్థితి, చెల్లెళ్ళు నమ్మట్లేదు. నమ్మిన బంటు సాయిరెడ్డి ఇవాళ జగన్కి భవిష్యత్తు లేదన్నాడంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఇంకా తగలబడుతున్న కొంపే అని అనటంలో అతిశయోక్తి ఏముంది? ఆవిర్భావం నాడే ఈ పార్టీకి నూకలు చెల్లాయా? పొద్దున్న జెండా ఎగరేశాడు, సాయంత్రం బీకేశాడు, ఏంటి అని అన్నది అదే. అంటే ఇంకా 4 ఏళ్ళు గడవాలి. నిన్న అతను మాట్లాడుతూ ఏమంటాడు జగన్మోహన్ రెడ్డి, 1 సంవత్సరం అయిపోయింది, జమిలి ఎన్నికలు వస్తున్నాయి, ఇంకా 2 ఏళ్ళు, ఇంకా ఏడాది ఓపిక పడితే చాలు. అంటే ఏంటి, అటు వలసలు మొత్తం ఇవాళ జగన్మోహన్ రెడ్డి వదిలేసి అందరూ వెళ్ళిపోతున్నారు, రాజీనామాలు చేసేస్తున్నారు. ధర్మాన ప్రసాదరావు అసలు వాళ్ళ నాన్న క్యాబినెట్లో పనిచేశాడు, కిరణ్ రోసయ్య జగన్ క్యాబినెట్లో పనిచేశాడు, మామూలు భీష్మాచార్యుడు కాదు, ఉత్తరాంధ్రలో ఒక పెద్ద దిగ్గజ నాయకుడు. అది అప్పట్లో అక్కడ బిల్డప్. ఎక్కడున్నాడు? అస్త్ర సన్యాసం చేశాడు. మొట్టమొదట అస్త్ర సన్యాసం చేసిందే ధర్మాన ప్రసాదరావు. ఎందుకని? ఇక జగన్కి నూకలు చెల్లాయి. ఇతన్ని నమ్ముకుంటే రాజకీయ భవిష్యత్తు శూన్యం. జగన్ హయాంలో డిప్యూటీ సీఎంగా పనిచేసిన ఆళ్ల నాని రాజకీయ సన్యాసం అన్నాడు. మొన్న వచ్చి చంద్రబాబును కలిశాడు, తెలుగుదేశం పార్టీలో చేరాడు. మోపిదేవి వెంకటరమణరావు జగన్తో పాటు జైలుకి వెళ్ళినాడు, రాజశేఖర రెడ్డి టైంలో మంత్రిగా చేసినాడు. A5 జగన్ కేసుల్లో మోపిదేవి వెంకటరమణరావు అరే నిన్ను వదిలేసి తెలుగుదేశం పార్టీలో చేరిపోయాడు. సొంత మామయ్య అయినటువంటి శ్రీనివాసరావు గారు కూడా, బాలినేని శ్రీనివాసరెడ్డి నీకోసం మంత్రి పదవి త్యాగం చేశాడు. మంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ పీకేశావు. సుబ్బారెడ్డి కోసం ఇవాళ నువ్వు బాలినేని శ్రీనివాసరెడ్డిని బదనాం చేసిన పరిస్థితి. జనసేనలో చేరిపోయాడు, నీ సొంత బంధువు. సుబ్బారెడ్డి కోసం ఇవాళ సాయిరెడ్డి భజన. ఏంటి? కాకినాడ పోర్టు కానీ కాకినాడ సజ్జు అవే కాదు, అసలు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా సాయిరెడ్డిని తొలగించి సుబ్బారెడ్డిని పెట్టాడు. అంటే 3 ఏళ్ళు సాయిరెడ్డి మేసాడు, చివరి 2 ఏళ్ళు సుబ్బారెడ్డి మేయటమా? అటు టీటీడీ బోర్డు చైర్మన్ అతనే, ఆ తర్వాత ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి అతనే. అంటే ఎలా దోచేశారు. రేపొద్దున ఇంకా ఏ ఆందోళనకు పిలిపిస్తాడు జగన్మోహన్ రెడ్డి? ఇక జగన్మోహన్ రెడ్డి ఆందోళన చేయాల్సింది ఎక్కడయ్యా అంటే లోటస్ పాండ్ దగ్గర చేయాలి, వాళ్ళ అమ్మ మీద ధర్నా చేయాలి, లేకపోతే షర్మిల మీద ధర్నా చేయాలి.
ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఒక రకంగా అభద్రతలో ఉన్నారు. విజయమ్మ అభద్రత, ఏం జరుగుద్దో తెలియదు, ఏమవుద్దో తెలియదు. షర్మిల అభద్రత. సునీత సంగతి తెలిసిందే. అసలు ఏంటి, వాళ్ళ నాన్నే చంపేశారు కిరాతకంగా వివేకానంద రెడ్డి. వరుసపెట్టి సాక్షులంతా అనుమానాస్పదంగా చనిపోయిన పరిస్థితుల్లో అసలు దాని మీద కథనాలు. క్యాబినెట్లో దాని మీద డిస్కషన్. అంటే అటు షర్మిల, ఇటు సునీత, ఇటు విజయమ్మ, ఇప్పుడు సాయిరెడ్డి చేరాడా ఆ జాబితాలో. ఎంత భయపడిపోతున్నారు. జగన్ అంటే అదేదో రోజానో ఎవరు అన్నట్టున్నారు, గన్ కన్నా ముందు జగన్ వస్తాడు, ఇదేనా? అంటే పాయింట్ బ్లాంక్ రేంజ్లో బెదిరించారు గన్ పెట్టి అనే వార్తలు ఇవాళ ఎవరిని చూసినా కానీ భయపడిపోతున్న పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అంటేనే ఇవాళ జనంలో భయం, కుటుంబంలో భయం, అతని సేవకుల్లో భయం. ఈ పరిస్థితుల్లో జగన్ కదలలేని పరిస్థితి, మెదలలేని పరిస్థితి అన్నమాట. ముందు నుయ్యి వెనక గొయ్యిగా మారింది. ముందు తల్లి చెల్లి, వెనక సాయిరెడ్డి లాంటి వాళ్ళు. ఇంకా అతను విలువల గురించి మాట్లాడతాడు, నమ్మకం గురించి మాట్లాడతాడు, విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. దాని మీద కూడా తిట్టాడు సాయిరెడ్డి. నా విశ్వసనీయతను ప్రశ్నిస్తున్నారు, నేను భయపడ్డానన్నారు, నేను ప్రలోభాలకు గురయ్యానన్నాడు. ఇప్పుడు ఇవాళ సాయిరెడ్డి వర్సెస్ జగన్ రెడ్డి ఎపిసోడ్ ఎటు తిరుగుద్దో అర్థం కాని పరిస్థితి. ఇంకెన్ని నిజాలు బయటకు వస్తాయో తెలియని పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు పరిపాలించినా రోజుకో అవినీతి కుంభకోణం. జగన్మోహన్ రెడ్డి దిగిపోయిన తర్వాత, సీఎంగా దిగిపోయిన తర్వాత ఇంకా బయటపడుతున్నాయి అస్థిపంజరాలు బయటపడ్డట్టు. అదాని ముడుపులు 1750 కోట్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మనకు తెలియదు, మీడియాకు కూడా అందలేదు. అమెరికాలో బ్లాస్ట్ అయింది, ఆ న్యూయార్క్ కోర్టు అక్కడ బయటపెట్టిన పరిస్థితి, ఈస్టర్న్ కోర్టు. ఆంధ్రప్రదేశ్ సీఎం 1750 కోట్ల ముడుపులు అని చెప్పి. అంటే ఆ కేసు ఏమైందని కాదు, అట్లా అసలు ఇప్పుడు ఇది ఏది కేవీ రావుని బెదిరించిన కేసు, 3600 కోట్లు కాకినాడ పోర్టు, కాకినాడ సెస్. ఇంకా ఎన్ని బయటకు వస్తాయి, ఇంకా ఎంతకాలం జరుగుతుంది? ఇప్పటికైనా దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు, అత్యున్నత దర్యాప్తు సంస్థలు సిబిఐ, ఈడీ ఇవి కళ్ళు తెరవాలి. ఇక్కడ దోషుల్ని కఠినంగా శిక్షించాలి. ఇక్కడ దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు దోచేసిన పరిస్థితుల్లో వాళ్ళే ఒకడి దోపిడీ ఇంకొకటి బయట పెడుతుంటే, ఇంకా కోర్టులు కన్ను మూసుకుంటే, దర్యాప్తు సంస్థలు ఉపేక్షిస్తే ఇలా ఆందోళనలకే పిలిపిస్తాడు. ఈరోజు ఫీజు పోర్ అన్నాడు, రేపొద్దున బూజు పోర్ అంటాడు, చెత్త పోర్ అంటాడు. ఎంత ప్రజల్ని నమ్మించడానికి అతను తాపత్రయపడుతున్నాడో. రాజకీయాలకే ఇలాంటి వ్యక్తులు అనర్హులు. దీనిపైన ఎన్నికల సంఘం కూడా దృష్టి పెట్టాలి, కఠినంగా కొన్ని నిబంధనలు తీసుకురావాలి. ప్రజా జీవితంలో ఎవరు ఉండాలి, రాజకీయ పార్టీలు ఎవరు ఏర్పాటు చేయాలి, ఒక సరైనటువంటి మార్గదర్శకత్వం కనుక లేకపోతే, నిబంధనలు రూపొందించకపోతే ఈ ఆర్థిక నేరస్తులంతా కూడా పార్టీలు పెడతారు, ప్రజలను నమ్మిస్తారు, వంచిస్తారు, ముఖ్యమంత్రులు అవుతారు, రేపొద్దున ప్రధాని కూడా అవుతారు. మరి మోడీ గారు ఏం చేస్తారు? అవును సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.